దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు వాగ్దానం వచ్చేసి విలాపవాక్యములు 3:22-23 చదువుకుందామండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆమేన్. మన కష్టాలు, మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అండి, మనం దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆశ పెట్టుకొని మనం దేవుని వైపు ఆనుకొని నడుచుకుంటే దేవుడే ప్రతిదానికి జవాబు దయచేస్తాడండి. సో మనకు నూతన దినం కూడా నూతన ఆశ పుట్టిస్తుంది. ఆనాటి కాలంలో ఇర్మియా గారు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. అయినప్పటికీ తను ఆశ అంతా దేవుని వైపు పెట్టుకొని నడుచుకున్నాడు. సో అదేవిధంగా మనం కూడా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ఆనుకొని నడుచుకోవాలండి. ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను విశ్వసిస్తున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.